జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి చెందిన దళిత మైనర్ విద్యార్థులపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ దళిత సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనలో ఎస్ఐ ఏకనాథ్, కానిస్టేబుల్ శ్రీకాంత్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని నిరసన తెలిపారు. మైనర్ విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని వారు చెప్పారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘిస్తూ దళితులపై దౌర్జన్యానికి పాల్పడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్లో జాన్పాల్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఏదైతే కాకుమాను మండలం అప్పాపురం గ్రామం ఉందో ఆ గ్రామంలో కాకుమాను మండల ఎస్ఐ ఆ గ్రామంలో ఉండబడినటువంటి మాల కులానికి చెందిన నలుగురు యువకుల మీద ఒక తప్పుడు ఫిర్యాదు వస్తే ఇచ్చినటువంటి ఫిర్యాదు అది తప్పుడుదా లేకపోతే నిజాయితీదా అనేటటువంటి పరిస్థితి ఎంక్వైరీ చేయకుండా, ఎటువంటి విచారణ లేకుండా వాళ్ళ మీద ప్రయోగించినటువంటి థర్డ్ డిగ్రీ, వాళ్ళ మీద బూటుకాళ్లతో దాడి, వాళ్ళ మీద ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి అది కూడా పోలీసు డిపార్ట్మెంట్ లో ఉండి కులం పేరుతో దూషించే స్థాయికి ఈరోజు ఏకనాథ్ మాట్లాడటం చాలా అమానుషమైనటువంటి దాడిగా, చర్యగా భావిస్తూ ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కలవడం జరిగింది. అక్కడ ఉండబడేటటువంటి అప్పాపురంలో ఉండబడేటటువంటి మాలలందరూ కూడా ఈరోజు ఏదైతే ఒక ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదుని పరీక్షించే లేకపోతే ఏం జరిగిందనే విచారణ లేకుండా ఈరోజు చేస్తా ఉన్నాడంటే అతను గతంలో కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి సివిల్ డిస్ప్యూట్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మాలల మీద చేసినటువంటి ఎన్నో అకృత్యాలు ఈ రోజు బయటపడతా ఉన్నాయి. మేము ఒకటే గౌరవ ఎస్పీ గారికి చెబుతా ఉన్నాం, రక్షించాల్సినటువంటి రక్షక భటులే ఈ రోజు దాడులు చేసే స్థాయికి వస్తే వాళ్ళ మెమోలకే పరిమితం చేయొద్దు, దయచేసి వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎందుకంటే 30 సంవత్సరాల సర్వీస్ ఉందని అహంకారంతో విరవీగుతున్న ఎస్ఐకి ఆ ఒంటి మీద యూనిఫామ్ పోతే వీళ్ళ బాధ ఏంటో తెలుస్తుంది, ఆ పిల్లలు పడినటువంటి శోభ తెలుస్తుంది, ఏ స్థాయిలో వాళ్ళు ఇబ్బందులు పడ్డారో తెలియాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా అతన్ని విధుల నుండి సస్పెండ్ చేయాలని, పూర్తి స్థాయి విధుల నుండి సస్పెండ్ చేయాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తా ఉంది. గతంలో ఇచ్చినటువంటి సిఐ హామీని నెరవేర్చలేదు కాబట్టి ఈ రోజు ధర్నా ప్రదర్శించాం ఇక్కడ ఎస్పీ గారి దగ్గర. ఈ రోజు ఎస్పీ గారు ఒక సౌత్ డిఎస్పీని విచారణ నిమిత్తం మేము ఎంక్వైరీ పంపిస్తున్నామని చెప్తున్నారు. గౌరవ డిఎస్పీ గారు కూడా ఆ స్థాయి విచారణ జరగకపోతే ఇది రాష్ట్ర స్థాయి వ్యాప్త ఉద్యమానికి దారితీస్తని మాలమానాడుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.